ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూస్తే, అపోస్తలుడైన పౌల్ గారు మరి ఫిలిప్పీలకు చెప్తా ఉన్నారు, క్రీస్తు యేసుకి ఎలాంటి మనసు అయితే ఉందో మీరు కూడా అలాంటి మనసునే కలిగి ఉండండి అని చెప్పని. ఏంటి ఆ మనస్సు? ఆయన ఎలాంటి మనసును కలిగి ఉన్నారు అని చూస్తే కనుక క్రింది వచనాల్లో ఆయన రాస్తూ, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఏంటి ఆయన మనసు అంటే? ఫస్ట్గా ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు. నిజంగా మనం చూస్తే ఈ యూనివర్స్ అంతట్లో భూమి ఎంత చిన్నది, కనీసం సూర్యుని పక్కన భూమి కనబడదు. అంత చిన్న భూమిలో మనమెంత చాలా చిన్న వాళ్ళం. అంత చిన్నగా ఉన్న మన కోసం తన సింహాసనాన్ని మొత్తాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చారు. తనని తాను ఎంత తగ్గించుకున్నారు అని ఆలోచిస్తే, ఒక మనిషిగా ఆయన దిగి రావడానికి, ఒక మనిషిగా పుట్టేంతగా తనని తాను తగ్గించుకున్నాడు. అంత మాత్రమేనా అంటే, రెండవదిగా చూస్తే దాసుని స్వరూపంను ధరించుకున్నాడు. మనుషుల్లో కూడా ఆయన ఎక్కడ పుట్టాడు అని అంటే, ఆయన ఎలాంటి ఫ్యామిలీ లైన్ ఎన్నిక చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. భూప్రపంచం మీద తన ఫ్యామిలీని, తన పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకున్న ఏకైక వ్యక్తి మన ప్రభు మాత్రమే. ఎలాంటి ఫ్యామిలీ లైన్ సెలెక్ట్ చేసుకున్నారు అని మనం చూస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అందులో రూతు, రాహాబు, తామారు, తర్వాత మరి బత్షెబా, ఒక రాంగ్ పీపుల్ని తన ఫ్యామిలీ లైన్లో ఆయన ఎన్నుకున్నాడు. వాళ్ళ ద్వారా, ఆ ఫ్యామిలీ లైన్ ద్వారా ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. అలాగే పశువుల పాకలో మరి ఆయన జన్మించడం మనం చూస్తున్నాం. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనం చూస్తే మరి పస్కాకు ముందు శిష్యుల పాదాలని ఆయన కడుగుతూ ఉన్నాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడైనప్పుడు కూడా దాసుని స్వరూపాన్ని ధరించుకోవడం మనం చూస్తున్నాం. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మూడవది చూస్తే సిలువ మరణం, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఏంటి యేసుక్రీస్తు మనస్సు అంటే? తనను తాను తగ్గించుకున్నాడు. ఏ హంబుల్ హార్ట్, హ్యూమిలిటీకి ఆయన మనస్సు ఒక కేర్ ఆఫ్గా, ఒక సాదృశ్యంగా ఉంది. ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా. శిలువ మరణం అనంటే భయంకరమైన అవమానాన్ని తన లైఫ్లో యేసయ్య యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. ఎంతో భయంకరమైన అవమానాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. ఒక యంగ్ బాయ్, ఒక 33.5 years ఉన్న ఏజ్లో ఆయన మరి తన వస్త్రాలు తీసివేసి మరి మ్రాను మీద వేలాడడం, ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకోవడం, మరి ఆయన వీపంతా కూడా నాగలి చాళ్ళ వల్లే దున్నబడ్డం. మన ప్రభువు మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు. మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. ఎంతో అవమానకరమైన శిలువ మరణాన్ని ఆయన అంగీకరించాడు. మన ప్రభువు మన కోసం తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. మనం కూడా ఇలాంటి మనస్సును కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. మనం కొన్నిసార్లు తగ్గించుకోవడం చాలా కష్టం కదండి, కానీ దీన మనస్సు అనే వస్త్రంను ధరించుకోమని వాక్యం చెప్తుంది. సో సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి, హ్యూమిలిటీని మనం కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది కదా, ఆయన అహంకారాలను ఎదిరించి దీనులకు తన కృప చూపును అని చెప్పని. దేవుడే మనకి ఎదురుగా నిలబెడితే, దేవుడే మనల్ని ఎదిరిస్తే మనం ఎట్లా మన జీవితంలో అభివృద్ధి చెందుతాం? సో దీన మనసు మనం కలిగి ఉండాలి. ఒక సహోదరుని సంపాదించుకోవడం కొరకు ఎంతైనా తగ్గడానికి ఇష్టపడాలి. దేవుడే పాదాలను కడిగేంతగా తనని తాను తగ్గించుకుంటే, ఎంతో భయంకరమైన అవమానం పొందినంతగా తనని తాను తగ్గించుకుంటే, మనం కూడా తగ్గించుకోవడానికి, హంబుల్ హార్ట్ అనేది కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.